అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముతో విరవేగిన జగన్ కు అధికారం దూరమైన 2 నెలల్లోనే మతి భ్రమించినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదని విమర్శించారు. సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారంటూ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి 404 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చెప్పారని, అందులో 226 కోట్లను జగన్ నొక్కేశారని ఆరోపించారు. చివరికి అంబేద్కర్ విగ్రహానికి కూడా వైసీపీ రంగులు వేసి ఆ మహానుభావుని అవమానించారని గుర్తు చేశారు. విగ్రహం పైన అంబేద్కర్ పేరు కంటే తన పేరునే పెద్దగా రాయించుకున్నారని ఫైర్ అయ్యారు. ఇది సహించలేక అంబేద్కర్ అభిమానులు జగన్ పేరును తొలగించి ఉండవచ్చని తెలిపారు. అంబేద్కర్ ను జగన్ అడుగడుగునా అవమానించారని, దళితులపై దమన కాండకు పాల్పడిన వారిని కాపాడారని ఆరోపించారు. అమరావతి రాజధాని అమరావతిలో 30 ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు. 30 ఎకరాలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని 70 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని, అక్కడ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని చేస్తే సరే తూతు మంత్రంగా విజయవాడలో పెట్టారు. ఓకే, దానికి 404 కోట్లు బిల్లు పాస్ చేసుకొని దానికి అయింది కేవలం 170 కోట్లు. 170 కోట్లు దానికి ఖర్చు పెట్టి 404 కోట్లు ఖర్చు అయిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో 226 కోట్లు కొట్టేశాడు. అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాను ఒక పక్క ప్రేమ ఒలగబోస్తూ, మరొక పక్క కమిషన్ కోసం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ విగ్రహాలకి వైసీపీ రంగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా సరే మనం ఒక యూనిఫామ్గా బ్లూ కలర్ వేస్తాం, కానీ వైసీపీ రంగులేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించాడే తప్ప అంబేద్కర్ గారికి ఎక్కడా కూడా ఆయన స్థానాన్ని గౌరవించినటువంటి వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి జాతి పిత అయినట్టు ఆయన పేరు తీసేరే అని, జాతీయ పిత అని ఏదో పెద్ద అడవాడు చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అంబేద్కర్ గారు మద్యపానం మానిపించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి జనంతో తాగించి ఖజానా నింపాలని చూసుకోవడమే కాక ఎన్నికల హామీలో మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధాన్ని తొంగలో తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే సంపద సృష్టించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేం చేశాడు, ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేశాడు. అలాగే పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్నారు. ఈయనేం చేశాడు, పరిశ్రమల దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేస్తే భారతదేశంలోనే ఒక మంచి పేరున్నటువంటి పరిశ్రమగా అమర్ రాజా బ్యాటరీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళని నానా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి తెలంగాణకి అమర్ రాజా బ్యాటరీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. పత్రికలకు స్వేచ్ఛను వాళ్ళన్నారు అంబేద్కర్ గారు. నువ్వు పత్రికలకి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చావు, మీడియాకి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చావు? మీడియాకి సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే పౌరులకి స్వేచ్ఛ ఇవ్వాలన్నావు. నీ ప్రభుత్వంలో ఎవరన్నా స్వేచ్ఛగా బతికారా? ఏ వర్గాలన్నా స్వేచ్ఛగా ఉన్నాయా? ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నాం. ఎవరు ఏ ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతికినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవని భారతదేశం మొత్తం కూడా తెలుసుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ పెట్టడానికి కూడా రాలేని పరిస్థితి పారిశ్రామికవేత్తలు. నీ ఇవాళ అంబేద్కర్ గారి పేరు
కంటే నీ పేరు పెద్దది పెట్టుకొని ఆ పేరుని ప్రజలు తొలగిస్తే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఏమన్నారు? ప్రజలందరినీ సమానంగా చూడాలి, అన్ని వర్గాల ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు. నువ్వేం చేసావు? దళితులపై దమనకాండ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ని నీ వల్ల చనిపోవడం, అలాగే అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం బలి. ఏమైంది అలా? ఏ ఒక్క వ్యక్తినన్నా వెళ్ళి పరామర్శించావా? నువ్వు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మామూలుగా చనిపోయిన రాజశేఖర రెడ్డి ఖాతాలో వేసి రాజకీయ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర పెట్టావు కదా. ఇలాగ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరినన్నా నువ్వు ఓదార్పు చేశావా? చెప్పు. ఇవాళ నువ్వు అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద పేరు పెడితే నువ్వు గోల చేస్తున్నావు. అసలు అంబేద్కర్ గారు విదేశీ విద్యతో సహా 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి దళిత వర్గాలని సంక్షేమ పథకాల దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. విదేశీ విద్య, నిరుపేదలకు విదేశీ విద్య పెడితే అంబేద్కర్ వారసత్వ పథకాన్ని 4 ఏళ్ల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరిట పెట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా పోతే సప్లం నిధులు 40,000 కోట్లు దారి మళ్లించాడు. ఆ నిధులు ఎవరండి? దళితులు కావా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి నీ మీద ఎంత కోపం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెట్టావు. అక్కడ 30 ఎకరాల్లో పెట్టకూడదని. అయినా సరే మీ 30 ఎకరాల్లో అమరావతిలో మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం. నువ్వు చేసినటువంటి సైకో పని, నువ్వు చేసినటువంటి 226 కోట్లు ఏదైతే నొక్కేసావో డాక్టర్ అంబేద్కర్ గారి పేరు చెప్పి నీకు విజయవాడలో